2024 నేను పోటీ చేస్తాను అంటే చేస్తా. తెలంగాణలో పోటీ చేస్తామన్నాం, పార్టీని యాక్టివ్ చేశారు. ఇప్పుడు యాక్టివ్ ఉంది ప్రజాశాంతి పార్టీ. సింబల్ కూడా ఈ వీక్లో మనకి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మనం కోరిన సింబలే ఇస్తారని కోరుకుంటున్నాం. అంతా సిద్ధం చేశాం. మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి ప్రజాశాంతి పార్టీ సిద్ధం, ఆంధ్రులు సిద్ధం. 175 నియోజకవర్గాలు, 25 ఎంపీ నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తున్నాం. 3000 మంది అభ్యర్థులు ఇప్పటికీ అప్లై చేశారు. అయితే ఒక సీక్రెట్ చెప్తాను, చెప్పకూడదు. మీట్ ద ప్రెస్ లో చెప్పాను, ఇది బ్రేకింగ్ న్యూస్. మోదీ తొత్తులతో యుద్ధం చేయడానికి ఇష్టమైన అభ్యర్థులు రాట్ల. ప్రొఫెసర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్. కేడి లక్ష్మీనారాయణ గారు తమ్ముడు 7 సార్లు కలిసి మంత్స్ బ్యాక్ 1000 కోట్లు ఉంటే నేను పార్టీలో చేరుతాను అన్నారు. వాళ్ళు ముగ్గురు. నేనేమన్నా ఇక్కడ పార్టీలో 100 కోట్లు మీకు విదేశాల్లో చారిటీకి నేను ముందే ఆయన ఏదో పార్టీలో చేరారు. అంత మంచి జేడీ లక్ష్మీనారాయణ గారే 100 కోట్లు ఆశిస్తే నేను మొన్న ఇంటర్వ్యూలో నేను అలా ఐఎమ్ నాట్ ఫర్ సేల్ అన్నాడు. ఫర్ సేల్ కాదు, 100 కోట్లు నాకు 1000 కోట్లు ఆయనకి ఇస్తే ఆయన గట్టిగా పోటీ చేద్దామని. డబ్బు లేకుండా ఎలక్షన్ లేదు. అయితే మేము సిద్ధం, మీకు అర్థమై ఉంటుంది, సిద్ధం. పాల్గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవన్నీ కూడా మీరు ఇందాక ప్రస్తావించారు. మోడీ అమలు చేయలేదు కాబట్టి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారని వైసీపీని, టీడీపీని కూడా ప్రశ్నించారు మీరు. సో ఇప్పుడు షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలు నెరవేరుస్తాం అన్నప్పుడు మీకే ఎందుకు వేయాలి, కాంగ్రెస్ కాదని? చాలా మంచి ప్రశ్న. మీ ప్రశ్న, మీ పేరండి? వెంకటేశ్వరరావు అండి, దారి వెంకటేశ్వరరావు. ఒకటే, ఈ రాష్ట్రాన్ని విభజించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పు ఉందంటే ఎవరి కారణం? కాంగ్రెస్ పార్టీ. అప్పుడు అధికారంలో ఉండేటప్పుడు పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇదిగోండి 10 సంవత్సరాలు మేము స్పెషల్ స్టేటస్ ఇస్తున్నామని ఎందుకు పెట్టలేదు? కాంగ్రెస్ ని ఎవరైనా నమ్ముతున్నారా దేశంలో? 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది, 29 రాష్ట్రాలు ఉంటే. అది కూడా మన బ్లెస్సింగ్స్, మన ప్రేయర్స్, మన సపోర్ట్తో కర్ణాటకలో 53,000 చర్చెస్, తెలంగాణలో 1% ఓటుతో మేము ఎలాగా గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాం, వారికి మద్దతు ఇచ్చామని ఇచ్చేసాం. ఆ 2 రాష్ట్రాలు ఓడిపోను. 1%. కర్ణాటకలో చూడండి 20-30 సీట్లు, 200, 300, 1000 ఓట్లతో గెలిచారు. తెలంగాణ చూడండి 20-30 వేలు. అదే షర్మిల గారు వాళ్ళ పార్టీలో కలిసి ఉంటే, విలీనం అయి ఉంటే 30 సీట్లు ఓడిపోను. రేపు ఇలా మళ్ళీ ఆంధ్రులు వచ్చారా అని. కనుక కాంగ్రెస్ ఇక్కడ లేదు. మన ఎన్నోట్లు వచ్చాయి 2014 నుంచి మీరు చూడండి కరెక్ట్గా, 2009 నుంచి 1% కూడా రావట్లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో ఓటేసి ఓట్లు చీల్చే కట్టే